జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మనీషా కొయిరాలా ఈ పేరు వినింటారు. ఇది స్పెషల్ యువకుల కొరకు ఈ వీడియో చేస్తున్న యువకులు స్పెషల్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగం పడుతుంది. ఆ మనీషా కొయిరాలా నేపాల్ మాజీ ప్రధానమంత్రి మనమరాలు. మా దేశంలో పెద్ద సినిమా హీరోయిన్, చాలా టాప్. ఆ కాలంలో ఆమె కొరకు లైన్ అంటించేది. ఆమె బయటకు వస్తే ఆమెను చూసేదానికి అంత. అయితే ఆమె ఉన్నట్టు ఉండి అండాశయ క్యాన్సర్ అయింది, ఓవరిన్ క్యాన్సర్. ఆమె న్యూయార్క్ పోయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వచ్చింది, కొద్దిగా బాగా అయింది. ఇప్పుడు ఆమె అధ్యాత్మ మార్గంలో, సన్యాస మార్గంలో ఆలోచనతో ఉంది. బొంబాయిలో ఉంటుంది, కొన్ని టీవీ సీరియల్స్లో పనిచేస్తుంది. ఇప్పుడిప్పుడే ఎక్కువ సమాజం ప్రచారం చేస్తూ సుందరత అంటే ఏమి, కేవలం నేను ఫేర్ అండ్ లవ్లీ అంటించుకుని నేను అన్ని ఇవి కట్ చేసుకుని చాలా బ్యూటిఫుల్గా కనపడేటట్టు చూస్తే మీరంతా అనుకున్నారు. ఇప్పుడు అన్ని ఇడిచిపెట్టాను. నేను ఒక సబ్బుతో స్నానం చేస్తా అంతే, ఇంకా ముఖంకి ఏమి అంటియాను, శరీరంకి ఏమి అంటియాను అని ఇంత సింపుల్గా ఆమె జీవిస్తుంది. సుందరత అంటే కేవలం మనస్సు ప్రశాంతంగా పెట్టుకోండి, మనసులో మంచి ఆలోచన పెట్టుకోండి, మనసులో పరోపకార భావం పెట్టుకోండి, మనసులో ఇంకొకరికి ఏమైనా చేద్దామనే భావన పెట్టుకోండి, ఎవరైనా ఇంటికి వస్తే రాండి అని అతిథి సత్కారం చేయండి. ఇలాంటి భావన ఉంటేనే సుందరత, కానీ కేవలంగా శరీర సుందరత కాదు అని చెప్పేదానికి ఆమె ఈ ఉదాహరణ. ఇప్పుడు ఆమె క్యాన్సర్ అయింది. మీరు నెట్ కోడ్ చూస్తే ఆమె ఫోటో కూడా నెట్లో మీకు లభ్యముంది. చూడండి, సుందరత అంటే ఇదే కాదు అని ఆమె చెప్తుంది. దుర్భాగ్యంగా ఆడవాళ్ళని ఒకరికొకరు కాంపిటీషన్ ఉంటుంది. ఆమెకు చాలా అహంకారం ఉంది, ఆమె సుందరంగా ఉందని, ఆమె ఇది ఉంది, ఎర్రగా ఉందని చాలా ఇది బీగుతుంది, అది ఇది ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. దుర్భాగ్యం అంటే మా తల్లులు వెనక కాలంలో 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ ముఖంలో ఎంత తేజం ఉంటుండే. వాళ్ళు సబ్బు అంటించి స్నానం చేసుకుని బొట్టు పెట్టుకుంటుండ్రి. సీత, మరి లక్ష్మీ మాదిరిగా, పార్వతీ మాదిరిగా కనిపించేవాడు. ఏమీ ఫేర్ అండ్ లవ్లీలు ఆ కాలంలో ఏమీ లేకుండే. వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంటుండే, వాళ్ళ మనసు సేవాభావంగా ఉంటుండే, వాళ్ళ మనసులో అతిథి సత్కారం ఉంటుండే, వాళ్ళ మనసులో ప్రేమ, దయ, కరుణ లాంటి గుణాలు ఉంటుండే. ఆ దాని నుంచి ఆటోమేటిక్గా వాళ్ళ చెహరా సుందరంగా కనిపిస్తుండే. ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ అంటిస్తారు. 60 సంవత్సరం దాటిన మహిళలు కూడా వాళ్ళకి అనరాదు, మా తల్లి సమానము. వీపు 80-90% వీపు కనపడేటట్టు బ్లౌజులు వేసుకుంటారు, ఇవన్నీ కట్ చేసుకుంటారు. ఫేర్ అండ్ లవ్లీ లాంటి అన్నీ ఏదేదో ముఖం కింద రబ్బు చేసుకుని ఉంటారు. వాళ్ళు ఎవరిని ప్రదర్శించాలని చేస్తారు. ఏదో పిల్లలు చేస్తారంటే సరే, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా సమాజంలో ఈ మాదిరిగా చేస్తే అది సరైన పద్ధతి కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు మాతృస్వరూపులు. అంత వాళ్ళు బ్యూటిఫుల్ కనిపించడానికి ఇవన్నీ ఎక్స్ట్రాలు ఏం అవసరం లేదు. మంచిగా శుభ్రంగా స్నానం చేసుకుని బొట్టు అంటించుకొని సింపుల్గా ఉంటే వాళ్ళలో ఒక పెద్ద తల్లి, లక్ష్మీ తల్లిని చూసినట్టు మాకు భావన వస్తుంది. ఇవన్నీ కొత్త పాశ్చాత్య అనుకరణకి వాళ్ళు పోరాదు, యూత్స్లు పోతున్నారు. అది సరే, అది కూడా తప్పే. అయితే కూడా వాళ్ళు పోతున్నారు. ముస్లిం సాంప్రదాయంలో ఇవన్నీ ఏమీ లేదు. మన దాంట్లోనే ఎక్కువ, హిందూ సమాజంలో ఇవన్నీ ఎక్కువ ప్రదర్శన చేసేది. ఆ డ్రెస్సింగ్స్, వాళ్ళ యూత్స్, వాళ్ళ బట్టలు ఇవన్నీ చూస్తే మంచి ముసలిని కూడా నెత్తిచ్చేటట్టు డ్రెస్సులు ఉంటాయి. ఈ మాదిరిగా వాళ్ళు ప్రదర్శన చేసేది సరైన పద్ధతి కాదు అనే ఒక అభిప్రాయం అందరిది. రెండోది, ఈ శరీరం నుంచి సుందరత వేమన చెప్తాడు, దాసులు కూడా చెప్తారు. నీరమేలిన గుళ్ళి నిజవల్ల హరియే. ఇది నీళ్ళ మీద బుగ్గ ఉన్నట్లరా, ఎప్పుడో పోతుంది తెలియదు. వేమన కూడా పద్యంలో అదే చెప్తారు. ఇది ఒక బుగ్గ ఉన్నట్టు, దాని పంచర్ అయితే కాటికే, ఇది పనికి రాదురా. ఇది ఒక గాలి నిండిన ఒక బొమ్మ. కొద్దిగా ఒకటి తూటుపడి ఎక్కడ గాలి లోపల నుంచి వెళ్ళిపోతే దీన్ని ఇంటికి కాటికి తీసుకుని పోతారు. అంత ఇది దాంట్లో ఏమీ లేదు అని. ఒకసారి ఒక రాజు దగ్గర ఒక దాసి పనిచేసేది. ఆమె చాలా సంవత్సరాల నుంచి పనిచేసేది. అక్కడ ఆ రాజుకు ఒక సుందర బిడ్డ, ఆ యువతి, నిండు యువతి. ఆమె చాలా సుందరంగా బ్యూటిఫుల్ ఉండేది. ఒకరోజు ఆయన కొడుకు, దాసి కొడుకు, అమ్మ నేను వస్తా అక్కడికి, నీవు అక్కడ పని చేస్తావు కదా అంటే, వద్దు నాయన, మిమ్మల్ని ఇడువరు అక్కడ. లేదమ్మా, నీవు చెప్తే ఎట్లా ఇడువరు, ఒక మైల్ చూసి వస్తాను. సరే తోలుకుని పోయింది. అక్కడ అడిగితే రాజు భటులు ఎవరంటే మా కొడుకయ్యా అంటే, సరే రోజు వస్తావు కదా పొమ్మన్నారు. అంతా తిరిగి అంతఃపురం చూసేటప్పుడు నీవు ఎక్కడ పని చేస్తావమ్మా అంటే, అమ్మ దగ్గర పని చేస్తుంది దాసి, చూపిద్దాని పరిచయం చేస్తుంది. ఆమె ఆ సుందర యువతిని చూసుకుంటాడు. ఆయన బ్రెయిన్లో విపరీతమైన ఆలోచన వస్తుంది, ఒక మైలో రోమాంచనం అయిపోతుంది. ఇంటికి వస్తాడు. 2-3 రోజులు భోజనం లేదు, పండినోడు పండినట్టే. తల్లి అడుగుతుంది, ఏమైంది అమ్మా? నేను ఒక మాట అడుగుతా, అడుగు నాయన, 3 రోజులకి భోజనం చేస్తలేదు ఎందుకు?
నేను ఆ రాజకుమారిని చేసుకోవాలనుకున్నా, కట్టె తీసుకుని కొడుతుంది. మతి భ్రమించిందా? ఈ మాట చెప్తే నిన్ను ఇద్దరిని గల్లికి ఎక్కిస్తారు, శిక్ష ఇస్తారు, మరణదండనిస్తారు. ఆ రాజకుమారిని చేసుకుని అంటావా అని ఆమె చాలా ఇచ్చేస్తుంది. ఆమె కూడా పనికిపోదు. ఆమె పిలుస్తారు రాజభవన్లో, ఎందుకు పనికి వస్తలేవు, లేదా ఆరోగ్యం బాగలేదు, సరే 4 మళ్ళీ పిలిచి నాకు అయితే లేదంటే ఏమో ఉంది చెప్పు అంటే అప్పుడు చెప్తుంది ఆమె, మీరు మాకు మరణం ఇస్తలేమంటే చెప్తా అమ్మా, చెప్పు అభయం ఇస్తాం. ఏం లేదు, నా కొడుకు ఇట్లా పోతుండు, వాడు మెంటలోడు, తెలియదు, మిమ్మల్ని చూసి చాలా సుందరంగా ఉన్నారని మిమ్మల్ని చేసుకుంటా అన్నాడు వాడు. అరే దాందేముందేమా, నేను ఎవరినైనా చేసుకోవాలి, నీ కొడుకుని చేసుకుంటా, పిలుచుకుంటారా, నేను మాట్లాడతా ఒకసారి ఆయన దగ్గర, మాట్లాడి 1 వారం తర్వాత చేసుకుంటా. చాలా భయం తోలుకుని పోయింది, చూసింది, నాయన నన్ను చేసుకుంటానంటావు కదా, అవును, 1 వారం తర్వాత రా చేసుకుంటా. సరే ఆమె జమాల్ గుట్టి అని ఒకటి ఇది దొరుకుతుంది అప్పుడు, లెట్రిన్ బయటికి అది తీసుకునింది. 1, 2, 3 రోజు తీసుకోవడము, రోజంతా మైల బయటికి రావడము బాడీలది, అదంతా ఒక కుండలు తీసి అక్కడ పెట్టడం, రోజు దొడ్డి కావడము, కుండలు తీసి పెట్టడం, దానికి ఒక మక్మల్ బట్ట చుట్టి పూల మాల అలంకరించి పెట్టడం. 7 రోజులు 7 కుండలు పెట్టేస్తుంది. 8వ రోజు వస్తాడు ఆయన, పిలిపిస్తుంది. పండింది, కండ్లు లోపలికి పోయినవి, గళ్ళలు పోయినవి, పూర ఇట్లా అయిపోయింది, ప్రాణం పోతుంది ఏమైనా పరిస్థితిలో ఉంది ఆమె, ఆ రాజకుమారి. ఆయన అంటాడు, నేను రాజకుమారిని చూసింటే కదా, ఎక్కడుంది ఆమె అంటే, నేనే రాజకుమారి. మీరు కాదు, ఆ యవ్వనంగా ఉండే సుందరంగా ఉండే, అదే నాయన నేను ఎంత సుందరంగా ఉంటే ఆ రోజు అదంతా అక్కడ తీసి పెట్టాను చూడు, ఆ సుందరత అంతా బయట ఉంది చూడు. చూస్తాడు, ఇట్లా తీసి మూగుడు చేస్తే వాసన, దుర్వాసన, అయ్యో ఇదేమో ఇంత దుర్వాసన ఉంది, అదే ఉండే నాయన లోపల, దాన్ని బయటికి తీసిపెట్టినా. నీవేది సుందరత దాన్ని పెండ్లి చేసుకోవాలి, అనుభవించాలన్నావు కదా, అవన్నీ ఆ 7 కుండల్లో పెట్టాను చూడంటది. వాడు అప్పుడు అంటాడు, మా తల్లి నాకు తప్పైంది, నాకు జ్ఞానోదయం అయింది, నేను శరీరంనే చూసి సుందరత అనుకున్నట్టు నేను ఎప్పటికీ ఈ భావన రాను అని చెప్తుంది. ఈ కథ యూత్స్ కొరకు జ్ఞాపకం పెట్టుకోవాలి. కేవలం శరీర సుందరత మనకి ఉపయోగం లేదు, మానసికంగా వాళ్ళలో ఒక మంచి గుణాలు ఉండాలి, నైతికంగా ఉండాలి. ఆ మాదిరి ఉంటేనే వాళ్ళు ఆడవాళ్ళకి లక్షణము. సీత, అహల్య, తార, మండోదరి వీళ్ళనంతా మీరు జ్ఞాపకం చేస్తాం. ఈరోజు వాళ్ళలో ఉన్న మంచి గుణాలే మనకి ఈ రోజుకి ప్రేరణ ఇస్తుంది. భారత్ మాతకి జై. అందరికీ నమస్కారం.